నేటి రాశి ఫలాలు తులారాశి వారికి ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను అధికంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు తులారాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి చేస్తుంది. కాబట్టి దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి అనవసరమైన వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారాలలో నష్టాలను చవి చూస్తారు వ్యాపారస్తులు. ఇక సినీ రంగం వారికి విపరీతమైన నష్టాలు కలుగుతాయి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఈరోజు పెట్టుబడుల విషయంలో మోసపోతారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా కాంట్రాక్టులు దక్కించుకోవడంలో ఇబ్బందులను పడతారు. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు కుటుంబ సమస్యలను ఎదుర్కోవడంలో కొంత వైఫల్యం చెందుతారు. ఆదాయం అంతగా లేక ఇబ్బంది పడతారు. రుణాలను చేయవలసి రావచ్చు. అనుకోని ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి కాగలుగుతారు. అలాగే కార్యక్రమాలు ముందుకు సాగక డీలా పడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. భాగస్వాములతో వివాదాలు మరియు అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరింత పనిభారంతో పాటు సహచరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక రాజకీయవేత్తలు శాస్త్రవేత్తలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి ఆశలు నెరవేరే అవకాశమే కనిపించడం లేదు. ఇక విద్యార్థులు లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలు కొంత సహనంతో ముందుకు సాగడం ఉత్తమం. ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, దత్తచరిత్ర పారాయణం, అలాగే బుధ చంద్రగ్రహ అష్టోత్తరాలను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.